వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు వచ్చినట్లు తెలిపిన డీఎస్పీ. దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలోని మహిళలు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు పట్టాలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో కరెంటు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల భారతమ్మ, పసలాది రజిత, గోదెపాక శారద, దేవురుపాక రేణుక, మీనా, మహమ్మద్ గౌసియా, చిదురాల శోభ, ఎండి రజియా, ఎడవెల్లి అనిత తదితరులు మహిళలు పాల్గొన్నారు. 50 రూపాయలు అక్కడి నుంచి అంటే 100 రూపాయలు. చాలా ఇబ్బంది ఉంది. మేము నీటికి ఏదైనా మానేస్తారు. మాకు గత ప్రభుత్వము 5 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇంతవరకు మాకు ఆ ప్రభుత్వము పట్టాలు ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా వచ్చినందుకు మాకు పట్టాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి ఒక్కటే విన్నపం, మాకు పట్టాలు ఇచ్చి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని ఎమ్మెల్యే యశస్వి గారిని మేము కోరుకుంటున్నాము. మేడం గారికి నమస్కరించి మేము చెప్పదలసింది ఏమనగా, మాకు డబుల్ బెడ్రూమ్లు 5 సంవత్సరాల కిందట ఇచ్చారు. రోడ్స్ లేవన్నారు, రోడ్స్ వేసారు కానీ లైట్స్ లేవు. మాకు సాయంత్రం 6 అయిందంటే అక్కడ సిట్టింగ్ వేస్తున్నారు మార్కెట్ దగ్గర. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలు షాపులలో పనిచేసుకునే వాళ్ళు, బయటికి వెళ్ళి లేబర్స్ రావాలి అంటే మొగదిక్కు లేని వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇక్కడ మందు తాగుకుంటూ ఆ మార్కెట్ ముందు ఇక్కడ మూల మీద కూర్చుంటారు. రోజులు బాగాలేవు కాబట్టి మేడం గారికి మేము చెప్పదలసింది ఏంటంటే, రిక్వెస్టెడ్గా చెప్తున్నాం, ప్లీజ్ మాకు లైట్స్ కంపల్సరీ కావాలి. వాటర్ లేవు మేడం, ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. వాటర్స్ కూడా మాకు కంపల్సరీ కావాలి. ఇంత ముందుకి బోర్ ఉంటే బోర్ని వినియోగించుకున్నాము, బోర్ కూడా రావట్లేదు. డే బై డే అన్న వాటర్ ఇవ్వాలి, 2 డేస్కి ఒకసారి అన్న వాటర్ కావాలి. ఆ వాటర్ కూడా లేవు. లైట్స్, వాటర్లు ఎండాకాలం కాబట్టి కంపల్సరీగా ఇవ్వమని కోరుకుంటున్నాం ప్లీజ్. గోదావరి ఖనిలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత రక్తనాళ వైద్య శిబిరం హైదరాబాద్కు చెందిన ఏషియన్ వస్కులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరం సుమారు 5,000 విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి ఏషియన్ వస్కులర్ ఆసుపత్రి వైద్యులు ధమనుల వ్యాధులు, సిరలు, పండ్లు, నింఫోనియా, ఎంబోలైజేషన్, రక్తనాళాలు, వైకల్యం వంటి తదితర పరీక్షలు నిర్వహించి రోగులకు పలు సూచనలు చేసిన వైద్యులు సుమారు 200 మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరి ఆరోగ్యాలు బాగుండాలన్నదే సత్య సేవా సమితి లక్ష్యమని అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. పాల్గొంటారని అంచనా వేస్తున్నాము. కాబట్టి ఇది పూర్తిగా ఉచితమైనటువంటి క్యాంపు. దీన్ని ప్రజలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ఇంతమంది ప్రజలు వచ్చారు. కాబట్టి స్వామి సాయి సేవా సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ వాస్కులర్ క్యాంపు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకొని వారందరి ఆరోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి చక్కటి 100వ పుట్టుపండుగ సందర్భంగా ఇటువంటి చక్కటి అవకాశాన్ని స్వామివారు మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. జై సాయి. ఈ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మనకి ఈరోజు గోదావరిఖని పట్టణంలో ఈ ఉచిత సేవలు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి అతి ఖరీదైన 5,000 రూపాయల ఖర్చు అయ్యే దాన్ని మనకి ఉచితంగా ఇక్కడ చూపిస్తున్నారు. చాలా సంతోషం. అసలు మనం ఎక్కడికో పరిగెత్తకుండా, ఎంతో ఆందోళన చెందకుండా అసలు మనకు సమస్య ఉందా లేదా అనేది ఖచ్చితంగా వారు నిర్ధారించి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
పెద్ద సమస్యగా ఉంటే మనం తర్వాత దాన్ని అక్కడ స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. సో ఇలాంటి కార్యక్రమం ధార్మిక సంస్థ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలా ఆదరణ ఉంది. అందరూ సత్యసాయి సేవకులందరూ కూడా క్రమశిక్షణ కలిగి అందరినీ మనల్ని చూపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందు జరగాలని, సత్యసాయి సమితి ద్వారా అందరికీ క్షేమం జరగాలని కోరుకుంటూ నేను కూడా ఒక పేషెంట్గా వచ్చి చూపించుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ సోమాచారి అండి. నేను వాస్కులర్ సర్జన్. నేను హైదరాబాద్ డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఇక్కడ క్యాంప్కి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాస్కులర్ క్యాంప్ జరుగుతుంది. వాస్కులర్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. కాళ్ళల్లో రక్తనాళాలు మెలికలు తిరిగి ఉబ్బి ఉండడం, లేదంటే లోపల మంచి రక్తం ప్రవహించే రక్తనాళాలు ఈ షుగర్ వలన, కొలెస్ట్రాల్ వలన రక్తనాళాలు మూసుకుపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పైన చెడు రక్తం ప్రవహించే రక్తనాళాలు ఏదైనా రక్తనాళాలు వాపు వచ్చి మెలికలు తిరిగి ఉబ్బి ఉండి అలా వెరికోసైటిస్ ఫామ్ అయితే కాళ్ళల్లో ఈ కలర్ మారిపోవడం, మచ్చలు రావడం, దురదలు రావడం, పుండ్లు పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ పుండ్లు 6 నెలలైనా సంవత్సరాలైనా పుండ్లు మారకుండా ఉంటాయండి. అండ్ మంచి రక్తం ప్రవహించే రక్తనాళాలు కూడిగా వస్తాయి కనుక కాళ్ళు తిమ్మిళ్ళు వచ్చడం, వేళ్ళు నల్లబడడు, అది గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వడం, ఆ పుండు పడి అది వితిన్ చాలా కొద్ది రోజుల్లోనే ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేసే అంత స్టేజ్కి పోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి కొంతమంది ఏరియా పబ్లిక్లో అవగాహన లేకపోవడం వల్ల ఇంత సివియారిటీ జరుగుతుంది. ఇక్కడ మేము ఇప్పుడు క్యాంపు పెట్టాము. ఈ క్యాంపు ద్వారా ఇక్కడ సత్యసాయి ఆశ్రమం టెంపుల్లో ఇక్కడ క్యాంపు జరుగుతుంది. ఈ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో ఇక్కడ చాలామంది వచ్చారు. ఇక్కడ మేము ఈ క్యాంపులో 5,000 విలువైన ఈ కలర్ డాప్లర్ టెస్ట్ ఒకటి చేస్తున్నామండి. దీని ద్వారా మనకి వెరికోసైటిస్ ఉందా, రక్తనాళాలు ఎలా ఉన్నాయి, పొడికలు ఉన్నాయి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ 100+ మెంబర్స్ వచ్చారు. చూస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారులకు ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రథోత్సవ బహిరంగ సభకు 2 లక్షల విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్కు దళిత బంధు లబ్ధిదారులు విరాళంగా సేవించి 2 లక్షల చెక్కులను అందించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రథోత్సవ మహాసభ సక్సెస్ కావాలని, అదేవిధంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగించాలని దళిత బంధు లబ్ధిదారులకు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడారు. మళ్ళీ ఏం చేస్తాను అనేది ఆలోచించుకునేటట్టు మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 60-70% అన్నా మనకు వస్తారు. జర కమ్యూనికేషన్ దొరికి వాళ్ళ మధ్య మీరు కొంచెం దాన్ని బాధ్యతని జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీ రామన్న, జై కేటీ రామన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేటీ రామన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీ రామన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విజయవంతం చేద్దాం రజతోత్సవ సభను. మళ్ళీ కావాలి కేసీఆర్ గారి పాలన. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మళ్ళీ కావాలి కేసీఆర్ గారి పాలన, మళ్ళీ కావాలి కేసీఆర్ గారి పాలన, మళ్ళీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం రజతోత్సవ సభను. రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి 25 ఏళ్ళలో అడుగెడుతున్నటువంటి యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారి ప్రగతి పదంలో దళిత బంధు పథకంలో లబ్ధిదారులమైనటువంటి మేము కేసీఆర్ గారి సభకు ఆర్థికంగా 2 లక్షల రూపాయలు సహాయం చేస్తామని రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళ చెక్కును 2 లక్షల చెక్కును అందించడం నిజంగా చాలా
సంతోషకరమైనటువంటి సందర్భం. కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమాన్ని, అదేవిధంగా ప్రగతి పదంలో అణగారిన దళిత వర్గానికి భారతదేశంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి విధంగా ప్రతి ఏటా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అందజేయాలనేటువంటి గొప్ప మహా సంకల్పంతో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఇక్కడ అనేక మంది చిన్న చిన్న కిరాణం షాపులు, అదేవిధంగా రైస్ డిపోలు, అదేవిధంగా ట్రాక్టర్లు, ఆటోలు, అదేవిధంగా ఇంకా అనేక వ్యాపారాలను ఇలా చేసుకొని మేము కేసీఆర్ గారి సహాయంతో ఇలా మేము బతుకుతా ఉన్నాము. మా కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. గత పాలనలో పైరవీలు చేసుకునేటువంటి పరిస్థితి, దళితము మేము ఎవరికి గ్యారంటీ ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఉంటివి. బ్యాంకులకు పోతే షూరిటీలు అడిగేవారు. దళిత బంధు పథకం ఎవరి గ్యారంటీ లేకుండా, ఎవరి షూరిటీ లేకుండా దళితులం అయితేనే మాకు లబ్ధి పొందేటువంటి విధంగా గొప్పగా పథకాన్ని ప్రారంభం చేసి ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. వారికి మద్దతుగా మేమందరం కూడా ఈ యొక్క బహిరంగ సభకు వారికి ఆర్థిక సహాయాన్ని పార్టీకి మేము ఇలా అందిస్తున్నామని వారు అందియడం, అదేవిధంగా మేము మా వాడలలో ఉన్నటువంటి వాళ్ళము మేమందరం కూడా సభకు అత్యధికంగా వేలాదిగా తరలి వస్తామని చెప్పినటువంటి తీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పాలన ఇలా ప్రజలలో ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతా ఉన్నది. ఇటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా గుణపాఠం చెప్పేటువంటి విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు కదలాలే, మీ యొక్క స్ఫూర్తిని చైతన్యాన్ని చాటాలని సందర్భంగా నేను ఈ యొక్క సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. జై తెలంగాణ. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, పునర్వృతి కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో ఈ ఆలయ నిర్మాణం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో సహకారాన్ని అందించాలని ఆయన సందర్భంగా తెలిపారు. ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని, విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సుదర్శన పీఠం ఏర్పాటు చేస్తున్నప్పుడు గరుడ పక్షి పలుమార్లు ప్రదక్షిణ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ శివరాం, కూసపాటి, శ్యామ్ సుందర్, విఠల్ శెట్టి, డివి రమణ, జగన్ తదితరులు పాల్గొన్నారు. పూజాంచేవ అజానామి క్షమ్యతాం జనార్దన పరమేశ్వర చిత్రమండలం నవగ్రహాలు వస్తు పరివార దేవతలు శ్రీరాములతో ఈ కార్యక్రమంలో కూడా ముగిస్తున్నాం. దిగ్విజయంగా యొక్క కార్యక్రమం వస్తుంది. సాక్షాత్తు ఆశీర్వాదం చేసుకుంటుంది. పూజా బాగా ప్రార్థన చేసుకుని తీసుకొచ్చింది. యజ్ఞేన యజ్ఞమజంత దేవా ధర్మాన్ ప్రథమాన్యాసన్న
మీరు తిని మళ్ళీ కాలుస్తే వడ్డించుకోవచ్చమ్మా. మీకు ఎంత కాలుస్తే అంత వడ్డించుకోండి. శ్రీరాముని టెంపుల్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాము. నేను, నా కుటుంబము, భర్తతో సహా జరిగింది. ఒక శుభ సూచనగా శ్రీరామనవమి అప్పుడు పూజా కార్యక్రమం మొదలు పెట్టడం, హనుమంతుని జయంతి ఉత్సవం అప్పుడు ప్రతిష్ట పూర్తి చేయటం, పూజలు పూర్తి చేయటం జరుగుతున్నది. సో ఈ శుభ కార్యక్రమం భద్రాచలంలో ఎలా విగ్రహాలు ఉన్నాయో అలాంటి విగ్రహాలు, భద్రాచలం మనతో లేదు ఇప్పుడు, భద్రాచలం టెంపుల్ తెలంగాణకు వెళ్ళిపోయింది. సో అటువంటి విగ్రహాలు అంటే అదే రూపుతో ఇంకా చక్కగా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో దీనికి మా ప్రజలు, ఈ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలందరూ ఈ దసరా, సో ఈ పుణ్యస్థలంలో అందరూ వచ్చి, నేను ఈ తుంగభద్ర పుష్కరాలు కూడా నది పక్కనే ఉన్నది, పుష్కరాలు లేవు ఇక్కడ, పుష్కరాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదాల్లో చూసి. తుంగపానీయం 1,000,000 మార్ల గంగా స్నానంతో సమానం అంటారు. ఈ కార్పొరేషన్ నీళ్లు మళ్ళీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ కలవటం వల్ల కొద్దిగా మనకు ఆ నీళ్లు చెడిపోతున్నాయి. దానికి కూడా భరత్ ముందుకు వచ్చి ఆ కార్యక్రమం పూర్తిగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కార్పొరేషన్ నుంచి వచ్చే నీళ్ళంతా వాటర్ ట్రీట్మెంట్ చేసి ముందుకు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరుగున్న బీఆర్ఎస్ పార్టీ రాజోత్సవ మహాసభ విజయవంతం చేయడంలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గం లక్ష్మీ సాయి గార్డెన్స్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మల్కాజ్గిరి డివిజన్ నుండి హేమంత్ భట్టి మరియు మిత్రబృందం, అల్వాల్ డివిజన్ నుండి అరవింద్ మిత్రబృందం, మౌలాలి డివిజన్ నుండి సునందరావు, వినాయక్ నగర్ నుండి రాము, గౌతమ్ నగర్ నుండి సీతా శంకర్ యాదవ్ తదితరులు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని సముచితమైన స్థానం కల్పిస్తామని కేటీఆర్ అన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతిలో, ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతులే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. చివరికి ఒక రోజు నేను అడిగా రాజశేఖర్ ఎందుకంటే పోయి మోడీలో కూర్చున్నాం అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పుడి కదిలిమెంట తీస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి, అందుకే నిరసన చెప్పడానికి మోడీలో దిగి కూర్చున్నా అని చెప్పి మొన్న మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటిక కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇలా మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాలను గెలిపించుకుంటే కులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు, రోడ్డు గోల్డ్ కూడా రాదు. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రుగాల్సి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్ళకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉన్నది. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఢిల్లీ పార్టీలకో ఉంటుందా మీరు ఆలోచన చేయాలి. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి. మరి ఈరోజు పార్టీలో చేరుతున్న హేమంత్, అదేవిధంగా అరవింద్ గారు, బంటి గారు, వారందరికీ కూడా స్వాగతం చెప్తూ పేరు పేరున మరొకసారి మీ అందరికీ మీరు ఈరోజు ఇచ్చిన ఉత్సాహానికి హృదయపూర్వకమైన నమస్కారం. జై తెలంగాణ. ధర్నార గ్రామంలో ఘనంగా మట్టల ఆదివారపు సంబరాలు. మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలో ధర్నార గ్రామంలో మట్టల ఆదివారం నిర్వహించారు. క్రైస్తవులు నిష్ఠతో ఉపవాస దినాలు పాటిస్తూ
నూతన వస్త్రాలు ధరించి ఈత మట్టలను చేతపట్టుకొని ఆలయం వద్దకు వచ్చి గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా సంగీత వాయిద్యాలతో తిరుగుతూ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధర్నారం పాస్టర్ రెవరెండ్ పి. సంతోష్ భక్తులకు ఉద్దేశించి వాక్యోపదేశం చేశారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని, పాప క్షమాపణలు, ఒకరిపై ఒకరు గౌరవం ఉంచుకోవాలని, యేసుక్రీస్తు సన్మార్గంలో నడిపిస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ శాంతి సమాధానం ప్రేమ కరుణ దయతో అందరూ ముందుకు వెళ్లాలని వారు భక్తులను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్త్రీలు, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ముద్దుగా ఆయన పిలుస్తూ మళ్ళా రెండోసారి కూడా ఏమన్నారు, ఎరుసలేము కుమార్తెలారా, ఎరుసలేము కుమారులారా అని ముద్దుగా ఆయన మాట్లాడుతూ, నీ రాజు దీనుడై వస్తున్నాడు, నీ కొడుకు దీనుడై తన్ను తాను సమాధాన పట్టుకోవడానికి ఈ లోకంలోకి వస్తున్నాడు అని తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. సమాధానం ఇవి గాలి మీద వస్తున్న వారు ఏంటి అంటే యుద్ధం చేయడానికి రావడం లేదు, యుద్ధ సన్నద్ధులను తెలియడానికి రావడం లేదు. దేని కొరకు వస్తున్నారు అని అంటే సమాధాన పరచడానికి, సమాధాన పడడానికి, సమాధానాన్ని అందించడానికి. ఏంటి ఆ సమాధానం అని అంటే మనం పడిపోయిన మనము, చెడిపోయిన మనము మళ్ళా దేవుడితో ఉండేటటువంటి సమాధాన బంధాన్ని, దేవునికి దూరమైనటువంటి మన జీవితాలను మళ్ళా దేవుడితో గడపడానికి మనం మళ్ళా దేవుడితో బ్రతకడానికి ఆయన సమాధాన బంధమును ఏర్పరచడానికి సమాధాన రాయబారిగా గాడిద పిల్లనెక్కి దేవుని యొక్క రాయబారిగా, దేవుని యొక్క రాయబారిగా, రాజుగా ఈ లోకంలోనికి వచ్చి మానవుడు అయినటువంటి మనందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుని సమాధానం తెలియజేస్తున్నటువంటి మాటలే ఈ మట్టల ఆదివారం. సంతోషించాలి, ఉల్లాసించాలి, గంతులు వెయ్యాలి అని తెలియజేస్తున్నటువంటి మట్టలను తీసుకొచ్చి దారిపోలున పరవడం జరిగింది. ఎంతో శ్రద్ధతో, ఎంతో భయంతో, ఎంతో ప్రేమతో ఆ కార్యం అక్కడ జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు ఎందుకు అంటే ఈ మా బానిసత్వ వస్తువుల నుండి, ఈ మా బానిస జీవితంలో నుండి ఈయన మమ్మల్ని బయట పారవేయగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన రాజుగా, ప్రభువుగా ఆయనను ఊరేగింపు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అదే మనుషులు, వాళ్ళే యెరూషలేము నివాసులే, సియోను నివాసులే. సియోను వేరే కాదు, యెరూషలేము వేరే కాదు, రెండు ఒకటే. సియోను అన్నా యెరూషలేము అన్నా ఒకటే ప్రాంతం. ఇక రెండు వచనాలు ఉన్నాయి. సియోను అని ఇండిపెండెన్స్ లేక సియోను వేరే, యెరూషలేము వేరే అని చెప్పడానికి వేరే లేదు. సియోను కుమార్తెనన్నా యెరూషలేము కుమార్తెనన్నా రెండు పట్టణాలు కాదు, ఒకటే పట్టణం. యెరూషలేము పట్టణాన్ని సియోను అంటారు, యెరూషలేము కూడా అంటారు. హల్లెలూయా. ఈ యొక్క జనులందరూ వెంబడించారు. కానీ మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ ఏం చేస్తారు, రేపు ఎల్లుండో ఏం చేస్తారు, ఏ రోజేమో ఓసన్నా ప్రభావమును రక్షించు అన్నటువంటి వారే ధనపేక్ష గలవారై, డబ్బు కాశపడి, డబ్బు యూదుల నుంచి శాస్త్రులను అంటే ఎవరి నుంచి అని అంటే పరిస్థితుల నుంచి, శాస్త్రుల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రజల అధికారులకు లోబడి ఏం చేశారు అని అంటే ఈయనను సిలువ వేయుడి అన్నటువంటి వారు కదా. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. హల్లెలూయా. కాబట్టి అందుకే అన్నాడు దేవుడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట నేను. అందరే ఎవ్వరు నమ్మదగిన వాడు లేడు, ఎవ్వడూ లేడు. ఈ వాస్తవం ఏంటంటే నమ్మదగిన వాడు ఎవ్వడు లేడు, యెహోవాను ఆశ్రయించు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంపై పాణ్యం గ్రామంలో నిలబడి ఉన్న శ్రీ ప్రసన్న తొట్లమాంబ అగ్నిగుండ ప్రవేశం ఆలయ ధర్మకర్తలు కృష్ణప్ప, కన్నప్ప, వేమన్న గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ప్రసన్న తోట్లమాంబ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం 12 గ్రామాలు కలిసి జరుపుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం పురుషపల్లికి భాను వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం అమ్మవారిని అవనిగడ్డ ప్రవేశాలు దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుందని, అని వారి ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా
ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు స్వామినాథ్ మిరరత్నం గౌడ్ తెలిపారు. మన ద్వారపాలకులైన జయావిజయులకు ఆజ్ఞాపించవచ్చు. హలో ఏకాంత మందిరం చేరబోచున్నారు. ద్వారపాలకులైన జయావిజయులకు ఆజ్ఞాపించి లక్ష్మీ అంతఃపురము చేర ఇయర్ ఇప్పుడు నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన టి వెంకటస్వామి భూతి తెప్ప అందరూ పుట్టు ముందు ఇంకా కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరి ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాలెము. 12 గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దానికి తగినట్లుగా వాళ్ళు ఇస్తాము. వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవము, అన్నదానము, ఈరోజు నాటకము, ప్రతి నాటకము రాత్రి బ్రహ్మాండమైన నాటకము. ఈరోజు గ్రూప్ డ్యాన్సు, బాణ వేడుకలు అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి 5వ నెల 6వ నెలలు పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందుగా 2 నెలలు ముందు పెడతాము. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందుగా 2 నెలలు ముందు చేసి అన్ని జయిద్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు. ఏమి ఈసారి మాత్రం 2 నెలలు ముందు పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుంటారు. కాబట్టి ఈ చంద్రబాబు గారు మా మేడం గారు దత్తత తీసుకున్నది కాబట్టి అందరూ మా కోఆపరేషన్గా ఉంటారు. కాబట్టి మా క్యాస్టు, మా మొదలైన క్యాస్టు, మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అందరూ 12 గ్రామస్తులు కూడా సాటిస్ఫాక్షన్ చేసి ఒప్పుకొని ఇప్పుడు 2-3 నెలల ముందుగా సాటిస్ఫాక్షన్ చేసి ఈ జాతర జరిపినాం. రాబోయే రోజుల్లో ఎద్దులు బతుకు చేసే అవకాశం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.